హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా అండి. ముందుగా చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత చికెన్ని అరగంట ముందు ఉప్పు, కారం అండ్ పసుపు వేసి నేను నానబెట్టి ఉంచుకున్న ఆ చికెన్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి స్లోగా మగ్గించుకోవాలండి. మామూలుగా అయితే చికెన్ ఫ్రై ఆయిల్లో మామూలుగా ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేస్తారు. అదైతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం గ్రేవీ ఉంటుందని చెప్పేసి నేను ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటానండి. అండ్ దీనికి కాంబినేషన్ రసం కూడా నేనైతే పెడుతున్నాను. ఈ చికెన్ ఫ్రై అయితే కొంచెం గ్రేవీగా బాగానే సూపర్ ఉంటుంది. నేను ఈ చికెన్ ఫ్రై మా ఇంట్లో అందరూ తింటారు. ఇంట్లో వాళ్ళనే కాదు, ఎవరైనా వచ్చినా కూడా నేను ఈ కర్రీ చేసినప్పుడు బాగుందని అయితే కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు. చికెన్ ఫ్రైకి మెయిన్గా ఈ మసాలా పొడి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పొడి వచ్చి నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఈ పొడి వచ్చి ధనియాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కాజు 4 కాజు కూడా వేసి నేను దాచిన చెక్క, లవంగా కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముందు వేసుకోలేదండి, ఎందుకంటే మరీ పేస్ట్లో అయిపోతాయి అని చెప్పేసి నేను ఇప్పుడు వేసాను. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ కారం ముందు వేసి సరిపోలేదని చెప్పి కొంచెం కారం, సాల్ట్ కూడా వేసి మళ్ళీ ముందుగా సిద్ధం చేసుకున్న నేను చెప్పిన పౌడర్ కూడా వేసుకుని మసాలా పొడి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడి వల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. దీన్ని అయితే స్కిప్ చేయడం స్కిప్ అయితే చేయకండి. ఇదే దీనికి టేస్ట్ అండి ఈ ఫ్రైకి. అండ్ చికెన్ ఫ్రై వచ్చి మనం స్లోగా పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయం కాబట్టి మూత పెట్టి ఆవిరికి మాత్రమే ఉడికించుకోవాలి. దీన్ని బాగా ముక్క మెత్తగా ఉడికిన దాకా బాగా ఉడికించుకొని ముక్క ఉడికిన తర్వాత దించేసుకుంటామే అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.